మంగళగిరిలో ఎస్సీ వర్గీకరణ చట్టంపై ఎంఆర్పీఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సెల్ కన్వీనర్ హైకోర్టు న్యాయవాది చిలువూరి నాగరాజు మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా రోస్టర్ విధానంలో ఉన్న లోపాలను సరిచేసి అన్ని ఉపకులాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు. మంగళగిరి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వర్గీకరణ చట్టంలో గ్రూపుల విభజనలో జనాభా నిష్పత్తి రోస్టర్ విధానంలో లోపాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ లోపాలను సరిచేయాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు తెలిపారు. రోస్టర్ విధానం తీర్పుకు విరుద్ధంగా ఉండి ఎస్సీలో అభివృద్ధి చెందిన మాల సామాజిక వర్గానికి లాభం చేకూరేలా ఉందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, మానికొండ శ్రీధర్ మాదిగ, విజయ్ కుమార్ తావ్, ధర్మారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న సమయంలోనే 2024 ఆగస్టు నెల 1వ తారీఖున సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. మా ఉద్యమ పోరాట ఫలితంగా ఆగస్టులో వచ్చింది కాబట్టి నిజంగా మాకు స్వతంత్రం వచ్చిందంత ఆనందంగా మేమందరం కూడా సంబరపడ్డాం. ఎస్సీ మాదిగా ఒప్పుకోలేదు. ఇంకో విధంగా కూడా సంతోషపడ్డాం. గతంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2 సార్లు వర్గీకరణ అయింది. మరలా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ తీర్పు రావటం దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మున్ముందుగా తెలంగాణ రాష్ట్రంలో చట్టం చేసి వాళ్ళు క్రెడిట్ తీసుకున్నారు. అదేవిధంగా అదే సమయంలో ఇక్కడ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు మాకు వర్గీకరణ అన్న పేరు మీద వర్గీకరణ కోరుతూ ఉన్నారు. 30 సంవత్సరాల నుంచి వర్గీకరణ ఇచ్చాము అనిపించుకున్నారు. కానీ రాష్ట్ర విధానం అన్నట్టు పెట్టి రాష్ట్ర విధానంలో మాకు 6.5% వచ్చింది. దాన్నేమో 0.5 తీసుకెళ్ళి మా కిందకు ఉన్నటువంటి వర్గానికి 6.5ని కలిపి 7.5ని కలిపి 8% చేసి ఆ 8ని ఫస్ట్ 100లో ముందిచ్చి ఆ తర్వాత మాదిగలకి ఇవ్వటం అన్నది చాలా బాధాకరం. మొట్టమొదటిసారిగా ఉసురుపాటి బ్రహ్మయ్య నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కమిషన్ తిరిగినప్పుడే చెప్పాం. కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినప్పుడు చెప్పాం చాలా క్లియర్గా, అయ్యా జిల్లా అంటున్నారు, జిల్లా పనికిరాదు, జిల్లా వల్ల నష్టము, వర్గీకరణ వల్ల మాదిగ కులాలకి నష్టము, రాష్ట్ర వ్యాప్తంగా ఒక యూనిట్గా తీసుకున్నప్పుడు కమిషన్ మమ్మల్ని మా యొక్క కోరికను మన్నించి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నందుకు సంతోషిస్తూ ఉన్నాం. వర్గీకరణ చేసినందుకు మరి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత చెప్పిన తర్వాత రాష్ట్ర విధానంలో మరోసారి ఆలోచించి మాకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి దాన్ని సరిచేసి చట్టాన్ని చేయమని కూడా రిక్వెస్ట్ చేశాం. కానీ పట్టించుకోలేని పరిస్థితిలో మేము హైకోర్టుకి మా లీగల్ సెల్ మరి నాగరాజు గారి ద్వారా మరి మేము హైకోర్టులో ఫిల్ వేయటం వల్ల కోర్టు యాక్సెప్ట్ చేసి ఇది ప్రభుత్వానికి మరి వెంటనే వివరణ ఇవ్వమని చెప్పడం జరిగింది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ చిలువూరు నాగరాజు మాదిగ గారి ఆధ్వర్యంలో నర్రా శ్రీనివాసరావు గారు అడ్వకేట్ వారి సలహా మేరకు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ గారి ఆదేశాల మేరకు పిల్లు వేయటం జరిగింది. ఆ పిల్లులో గౌరవ హైకోర్టు ఆ పిల్లుని స్వీకరించడం జరిగింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 గ్రూపులు చేసి అభివృద్ధి చెందిన మాల సామాజికతో పాటు అణగారిన కులాన్ని చేర్చడం అంటే ఇది ఆ కులాలని అన్యాయం చేయటం, ఆ కులాలకు వచ్చే వాటాన్ని దోపిడీ చేయటం అంతర్గత దోపిడీకి దారితీస్తూ ఉంది. దయచేసి గమనించాలి. మాల సామాజిక వర్గం రిజర్వేషన్ మొత్తాన్ని కూడా సింహభాగం తీసుకుందని చెప్పి ఆరోపణ చేస్తే ఉద్యమాలు వచ్చినాయి ఈ భారతదేశంలో. మళ్ళీ ఈ స్టేట్ గవర్నమెంటు ఏకసభ్య కమిషన్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సమజాత శ్రేణులు ఏర్పాటు చేయకుండా సహసంబంధం లేని కులాలను గ్రూపులు పెడతాం, హోమోజినస్ గ్రూప్ కాకుండా హెటరోజినస్ గ్రూప్ను ఏర్పాటు చేయడం అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి విరుద్ధం. ఇది అట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది జడ్జిమెంట్లో, 8 దశాబ్దాల వర్గీకరణ అమలు కాలంలో ఏదైనా ఒక ఉపకులం
ఏదైనా ఒక సెక్షన్ కనుక అణగారినట్టు ప్రభుత్వం భావించిన పక్షంలో వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్ ఇవ్వండి అంది. అడిషనల్ బెనిఫిట్ ఇచ్చుకోవచ్చు అంది స్టేట్ గవర్నమెంట్ని. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రోస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. రోస్టర్ విధానం అంటే గ్రూప్ 1కి వచ్చే 1%, గ్రూప్ 2కి వచ్చే మాదిగ ఉపకులాలు 6.5%, గ్రూప్ 3కి వచ్చే 7.5%. ఈ వాటా 15%లో రోస్టర్ పాయింట్లో మొదటి 200 ఉద్యోగాలని పక్కన పెట్టి 2 సైకిల్స్ని ఏర్పాటు చేసి సైకిల్ 1, సైకిల్ 2, 1 నుంచి 100 ఒక సైకిలు, 101 నుంచి 200 ఒక సైకిల్. ఈ సైకిల్స్లో రోస్టర్ విధానంలో అణగారిన కులాలకు ఇవ్వకుండా రోస్టర్ ప్రక్రియని మాల సామాజిక వర్గానికి ఇవ్వడం అనేది కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ విరుద్ధం. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకు వస్తుంది. గ్రూప్ 1 ఏర్పాటు చేస్తూ గవర్నమెంట్ ఒక మాట చెప్పింది, మోస్ట్ బ్యాక్వర్డ్ సెక్షన్ అందు రెల్లిని. మాదిగ ఉపకులాలు సెక్షన్ 2ని లెస్ బ్యాక్వర్డ్ ఉంది, గ్రూప్ 3ని బ్యాక్వర్డ్ ఉంది. అంటే మాల సామాజిక వర్గం బాగా డెవలప్ చెందింది కాబట్టి దానికి రోస్టర్ విధానంలో అడిషనల్ బెనిఫిట్ ఇవ్వకూడదు.